హలో హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈరోజు స్పెషల్ వచ్చేసి చూస్తున్నారు కదా, ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా? ఈరోజు అయితే పుదీనా పచ్చడి అండి. ఇది వచ్చేసి పెద్ద కట్టలు 2 కట్టలు తీసుకున్నాను. నీట్గా 3 సార్లు వాష్ చేసి పక్కకు పెట్టేశాను. ఇవ్వండి ఎండుమిర్చి ప్లేస్లో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు, రెండు బాగుంటాయండి. నేనైతే ఒక గుప్పిడు ఎండుమిర్చి తీసుకున్నాను. ఇవ్వండి ఎల్లిపాయలు, ఒక చిన్న ఎల్లిపాయ గడ్డ అయితే తీసుకున్నానండి. ధనియాలు, పెద్ద టమాటాలు ఒక 3, ఆయిలు, సాల్టు, నువ్వులు, చింతపండు, పల్లీలు, జీలకర్ర. చూస్తున్నారు కదా, చింతపండు అయితే చిన్న సైజు, ఇదిగోండి నిమ్మకాయ సైజు అంత తీసుకున్నానండి. ఈ మొత్తం ఇప్పుడు నెక్స్ట్ చట్నీ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి ఫ్రెండ్స్, ముందుగా ఒక చిన్న ప్యాన్ పెట్టానండి. కొన్ని పల్లీలు అయితే వేసాను. ముందుగా ఇవన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాము. ఇవైతే మంచిగా ఫ్రై అయినాయి. వేరే ఒక ప్లేట్లో తీసుకుంటున్నానండి. ధనియాలు యాడ్ చేస్తున్నానండి. నువ్వులండి 2 స్పూన్లు, ధనియాలు 2 స్పూన్లు వేసాము. అలానే జీలకర్ర అండి, అదొక స్పూన్ యాడ్ చేస్తున్నాను. అవన్నీ మంచిగా దోరగా ఫ్రై అవ్వాలండి, లేకపోతే పచ్చడి కూడా అంత టేస్ట్ అనిపించదు, పచ్చి వాసన వచ్చేస్తుంది. వేరొక బాండ్లీ పెట్టానండి, కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఎండుమిర్చి ఫ్రై చేద్దాము. ఆయిల్ అయితే వేడైందండి, ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాను. ఎండుమిర్చి కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయితే బాగుంటుంది. ఎండుమిర్చి ప్లేస్లో పచ్చిమిర్చి వేసుకున్నా బాగుంటుందండి, కానీ నేనైతే ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాను. ఇదిగోండి, ఇవైతే ఆయిల్లో మంచిగా ఎర్రగా ఫ్రై అయిందండి. ఇవి మాడిపోకుండా వేరొక గిన్నెలో తీసేసుకున్నాము. ఇదే ఆయిల్లో మనం కడిగి పెట్టుకున్న పుదీనాకైతే వేసేద్దామండి. ఈ ఆకంతా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలండి. ఆకు ఎంత మంచిగా ఆయిల్లో ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుంది. ఈ ఆకు ఇది కానీ మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వకపోతే కనుక చట్నీ కూడా పెద్ద స్మెల్ లాగా వస్తుంటుందండి, దగ్గరికి అయిపోతుంది ఇదంతా. చూస్తున్నారు కదా, మనం ఎంత ఆకు వేసామో అది దగ్గరికి అయ్యేసరికి ఎంత అవ్వలేదండి, ఇంకా ఫ్రై అయ్యేసరికి ఇంకా తక్కువ అయిపోతుంది అది. ఇదైతే ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. ఇది వేరొక ప్లేట్లోకి తీసేసుకున్నాము. ఇది వేరొక ప్లేట్లోకి అయితే తీసేస్తున్నానండి. మంచిగా ఫ్రై అయింది ఆయిల్లో. అదే బాండ్లీలో కట్ చేసుకున్న టమాటా యాడ్ చేస్తున్నానండి. ఇది మంచిగా మగ్గనిద్దాము. టమాటా మంచిగా మగ్గుతుందండి. ఇప్పుడైతే చింతపండు యాడ్ చేస్తున్నాను. టమాటా చింతపండు రెండు మంచిగా మగ్గిపోతాయి. దీనికి ఇప్పుడు ఎల్లిపాయలు వేస్తున్నానండి. అవును, కలుపుమా. టమాటా చింతపండు ఇవన్నీ మంచిగా ఆయిల్ మగ్గినాయి కదండి. ఇప్పుడు ఆఫ్ చేసి చల్లారి పెట్టేద్దాం దీన్ని. నెక్స్ట్ మిక్సీలో వేసేద్దాం దీన్ని. ఇదిగోండి మిక్సీ గిన్నె తీసుకున్నాను. మనం ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు, జీలకర్ర, నువ్వులు, ధనియాలు అవన్నీ అయితే మిక్సీలో వేస్తున్నానండి. ఇవి మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు. నెక్స్ట్ అయితే ఎండుమిర్చి యాడ్ చేశానండి. సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను సరిపడా. ఫ్రై చేసుకున్న ఆగోండి పుదీనా కూడా యాడ్ చేస్తున్నాను. టమాటా కూడా యాడ్ చేశానండి, మరీ మెత్తగా ఏం పట్టొద్దు. ఇగోండి మిక్స్కి వేసి వేరొక గిన్నెలో తీసానండి. ఇప్పుడైతే పోపు పెట్టేసుకుందాం. ఇది దానికోసం ఒక చిన్న బాండ్లీ పెట్టాను, ఆయిల్ యాడ్ చేశాను. తాలింపు గింజలండి, అలానే ఎండుమిర్చి, ఎల్లిపాయలు అండి బాగుంటాయి. పచ్చికరివేపాకు అండి ఇప్పుడే పోసుకొచ్చాము. తాలింపు అయితే మంచిగా వేగిందండి. ఇప్పుడు ఇది పచ్చట్లో వేసేసుకుందాము. కొంచెం చల్లారిన తర్వాత వేద్దామండి. ఇప్పుడైతే పోపు పచ్చట్లో వేసేస్తున్నానండి. చల్లగారింది కదా, చూస్తున్నారు కదా, చాలా బాగుంటుందండి. మనకి ఎప్పుడైనా ఒంట్లో హెల్త్ బాగాలేనప్పుడు, జ్వరం వచ్చినా కానీ, నోటికి కారం కారం ఇలా తినాలనిపిస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా అయితే
పుదీనా చట్నీ అయితే రెడీ అండి. చూస్తున్నారు కదా ఎంత బాగా అయిందో. స్మెల్ అయితే దాని అరోమా అయితే ఎంత బాగుందంటే చెప్పొద్దు మాటల్లో. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. రైస్లోకి చాలా బాగుంటుందండి, రొట్టెలోకి కూడా సూపర్ ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. పుదీనా చట్నీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది 1 వీక్ వరకు స్టోరేజ్ చేసుకోవచ్చు అండి, ఫ్రిడ్జ్లో ఖరాబ్ కాదు. ఎందుకంటే మేము చేసాము. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మీకు నచ్చితే ట్రై చేయండి. పుదీనా చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.